Hello traders, welcome to Simple Telugu Binary Trading Channel. So guys, మన డైలీ సిరీస్ లో ఇది 87th వీడియో అండ్ టుడేస్ మండే మార్కెట్ గైస్. సో చాలా అంటే చాలా weird గా అంటే చాలా టఫ్ గా ఉంది. బట్ ఇలా వీడియో స్టార్ట్ చేస్తున్నా లేదా నాకు ఈ ట్రేడ్ దొరికింది. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్ అండ్ దెన్ ఐల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, కమ్ ఆన్, షుడ్ బి గ్రీన్ క్యాండిల్. యా, ఓకే. ఓకే గైస్, మనం ఫస్ట్ ట్రేడ్ విన్ అయ్యాం. ద రీజన్ ఇస్ దాట్ ఇక్కడ చూసుకుంటే ఇదొక సపోర్ట్ గైస్. ఇక్కడ చూసారా, వన్స్ ట్వైస్. సో నేను ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ ఈ రేంజ్ కి వచ్చిందో ఇక్కడ నుంచి నేను గ్రీన్ సైడ్ వెళ్ళాను, బై సైడ్, ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. సో మనం విన్ అయ్యాం ట్రేడ్. ఓకే, సో లెట్స్ సి మనకి ఇంకేమైనా ట్రేడ్స్ దొరుకుతాయో, ఎందుకంటే చాలా చాలా టఫ్ గా ఉంది మార్కెట్. ఇది చూసారా, ఒకటి రెండు సిరీస్ ఆఫ్ బయర్స్ లెవెల్స్ ఉన్నా సరే రెస్పెక్ట్ చేయవు. సో ఇట్ విల్ బి వెరీ టఫ్ టు ట్రేడ్. ఇదిగోండి ఇది కూడా. ఓకే, యూరో షేపీ కదా. ఓకే, మార్కెట్ యాక్చువల్ గా ఇది ఇలా చూసుకుంటే యూఎస్ఏ షేప్ మేజర్ ట్రెండ్ అండ్ అప్ ట్రెండ్ అండ్ మైనర్ ట్రెండ్ చాలా డౌన్ ట్రెండ్ ఉంది. అండ్ దిస్ ట్రెండ్ లైన్ హెస్ బీన్ మిటిగేటెడ్. ఐ వాంట్ యూజ్ ఇట్ ఎనీమోర్. అండ్ చూసారా ఫ్లక్చుయేషన్ గైస్, ఫ్లక్చుయేషన్స్ ఆర్ సో మచ్. నేను ఇక్కడ సెల్ ట్రేడ్ వెళ్తున్నా. ఓకే, ద రీజన్ ఈస్ దాట్ ఇది ఒక స్టాక్ ఏరియా అండ్ దిస్ ఈస్ ఆల్సో ఏ రెసిస్టెన్స్. సో నేను రెసిస్టెన్స్ జోన్ టచ్ చేసి మార్కెట్ రివర్స్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను సెల్ ట్రేడ్ వెళ్ళాను. సో చూద్దాం ఇది ఎలా అవుతుందో. ఒకవేళ ఇది లూజ్ అయితే, ఇది లెవెల్ కిందకి వచ్చి క్లోజ్ అవ్వాలి గైస్. ఒక లూజ్ అయితే నేను రిస్క్ తగ్గించేస్తాను ఇంకా. ఓకే, వై? బికాస్ మార్కెట్ ఈస్ నాట్ దాట్ గుడ్ టుడే. బట్ స్టిల్ నేను రియల్ మార్కెట్ లోనే చేసి చూపించాలని అనుకొని చేస్తున్నా. సో దట్ యూ గైస్ రియల్లీ అండర్స్టాండ్ హౌ రియల్ మార్కెట్ వర్క్స్. ఓకే, come on, go down. రీఫండ్ వచ్చింది గైస్ ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర. ఓకే, ఒకవేళ పైకి వెళ్తే నేను మళ్ళీ ఐఎమ్ గోయింగ్ ఫర్ సెల్ ట్రేడ్. ఇక్కడ సెల్ ట్రేడ్ ప్లేస్ చేసా. వోల్టాలిటీ చూస్తున్నారు కదా గైస్, స్ట్రాంగ్ వోల్టాలిటీ, వెరీ హై వోల్టాలిటీ. లెట్స్ సీ. ఓకే ఓకే, ఇలా చూసుకుంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అండ్ రివర్సల్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మనకి అక్కడ ఆపర్చునిటీ లేదు. సో లెట్స్ వెయిట్. USD CAD, Euro GBP USD is coming strongly downwards. Okay, and trend, major trend కూడా down trend, right? And okay guys, USD JPY మనం పర్ఫెక్ట్ ట్రేడ్ విన్ అయ్యాం. ఎందుకు? ప్రీవియస్ ట్రేడ్ కూడా మనం విన్ అవ్వాల్సింది కానీ రీఫండ్ వచ్చింది. ఎందుకంటే మనం జస్ట్ ఇక్కడ ప్లేస్ అయ్యి కదా మన ట్రేడ్, ఈ యాక్చువల్గా ఈ లెవెల్ పైన ప్లేస్ అయితే ఇది విన్ అయిపోవాలం. బట్ ఇది లూజ్ అయిందని, లూజ్ కదా రీఫండ్ వచ్చిందని చెప్పి నేను మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ సెల్ సైడ్ వెళ్ళాను. ఎందుకంటే మార్కెట్ అక్కడ నుంచి కిందకి వెళ్తుంది. కానీ మేజర్ ట్రెండ్ ఆఫ్ ద మార్కెట్ ఇస్ డౌన్ ట్రెండ్ గైస్. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఒక్క నిమిషం డిలీట్ చేస్తా సో దట్ యూ వోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఈ లెవెల్ చూసారు కదా, ఇట్ యాక్టింగ్ యాజ్ ఏ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్, అంటే సపోర్టే కానీ ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చే రెసిస్టెన్స్. కరెక్ట్? ఎందుకు? ఇక్కడ చూడండి, సపోర్ట్, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చే చూసారా, రెసిస్టెన్స్. సో నేను అందుకే ఇక్కడ కూడా రెసిస్టెన్స్ సెల్ సైడ్ తీసుకున్నా. కానీ క్యాండిల్ నాకు రీఫండ్ ఇచ్చింది ఎందుకంటే లెవెల్ కింద పడడం వల్ల. బట్ స్టిల్ ఏమంటారు, నెక్స్ట్ 1% we want that trade. ఓకే, అండ్ నౌ GBP USD, ఇది సెల్ సైడ్ వెళ్దాం అనుకున్నాం కదా మనం. ఓకే, ఇది ట్రెండ్, లిక్విడిటీస్ విల్ బి దగ్గర అయింది ఇక్కడ. ఓకే, మార్కెట్ ఈస్ ట్రైంగ్ టు గో డౌన్.
ఓకే, స్ట్రాంగ్ గా ఉంది గైస్ మార్కెట్. సో నేను ఇక్కడ రివర్సల్ తీసుకోలేను, అండ్ నాకు అసలు లెఫ్ట్ సైడ్ మార్కెట్ కూడా లేదు జీపీపీ యూఎస్టీలో. సో లెట్స్ సీ ఇఫ్ ఇట్ కమ్స్ డౌన్. ఓకే, ఓకే, మనం పైన ట్రెండ్ లైన్ కింద ట్రెండ్ లైన్ డ్రా చేసి ఉంచుకున్నాం. సో ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ ని క్రాస్ చేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ నేను డ్రా చేస్తా. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏంటి గైస్? ఇది. ఇఫ్ యూ మేక్ ఇట్ ఎ జోన్, దెన్ ఇట్ విల్ బి లైక్ దిస్. కరెక్ట్? If my guess is right, market is bias strong. Okay. So సెల్లింగ్ క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గైస్, బట్ నేను ఈ ట్రెండ్ లైన్ టచ్ అయితే కానీ తీసుకోను, ఎందుకంటే మనకు సేఫ్టీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు వర్స్ట్గా ఉంది మార్కెట్ కాబట్టి మనం సేఫ్టీతో ఎంటర్ అవుతాం. ఇక్కడికి వస్తే నేను సెల్ సైడ్ వెళ్తాం. జీపీపీ యూఎస్డి వా రివర్సల్ తీసుకుంది. ఐ థాట్ ఐ వాంట్ టు గో దేర్, బట్ ఇలాగ ఒకసారి ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం గైస్, ఏమైనా మ్యాచింగ్ అవుతే. ఓకే, ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఏ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, ఆల్మోస్ట్ కరెక్ట్. అండ్ ట్రెండ్ దీన్ని బ్రేక్ చేసింది, అండ్ మార్కెట్ ఈస్ హెడింగ్ వెరీ స్ట్రాంగ్లీ అప్వర్డ్స్. ఒక స్వింగ్ హై కూడా చూసుకుంటే, స్వింగ్ హై, ఇది స్వింగ్ హై, మేబీ ఒక స్వింగ్ హై రీచ్ అయితే నేను సెల్ ట్రేడ్ అంటున్నా. యా, ఐ టుక్ ఏ సెల్ ట్రేడ్, ఎందుకంటే ఇది స్వింగ్ హై రీచ్ అయింది కాబట్టి. ప్రీవియస్ స్వింగ్ హై ఏంటి గైస్? ఇది. ఓకే, ఓ గైస్, దిస్ ఇస్ వై ప్లీజ్ లెట్స్ నాట్ డూ ఇన్, ఐ మీన్ రియాలిటీ ఇలా ఉంటుంది గైస్. రియల్ మార్కెట్ లో మీరు చూసారా ఎంత పైకి వెళ్ళిందో క్యాండిల్ 2-3 సెకండ్స్ లోనే వోల్టాలిటీతో. ఇప్పుడు కిందకు వచ్చింది రిజెక్షన్ తీసుకొని, బట్ లాస్ట్ సెకండ్ దాకా మనకి ఏ కన్ఫర్మేషన్ ఉండదు, ఎందుకంటే ఇప్పుడు ఈ 10 సెకండ్స్ చాలు ఇది క్యాండిల్ మళ్ళీ మౌంట్ ఎవరెస్ట్ వెళ్ళిపోవడానికి. ఓకే, బట్ లెట్స్ స్టిక్ టు అవర్ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్. లెట్స్ బీ పేషెంట్. హోప్ వీ షుడ్ విన్ దిస్ ట్రేడ్. ఆల్ రైట్, పర్ఫెక్ట్ గా విన్ అయ్యాం గైస్ ట్రేడ్, ఎందుకంటే ఇది ఒక స్వింగ్ హై మీకు చెప్పాను. స్వింగ్ హై అండ్ ఇట్స్ యాక్టింగ్ యాజ్ అ రెసిస్టెన్స్. సో నేను ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ స్వింగ్ హై క్రాస్ చేసిందో నేను ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర సెల్ ట్రేడ్ ఎంటర్ అయ్యాను, అండ్ వీ కెన్ సీ దట్ ఇట్స్ విన్నింగ్ ట్రేడ్. ఓకే, ఒక్క నిమిషం గైస్, టైం చూసుకో, 7 minutes. ఓకే, వీ హ్యావ్ 5 more minutes. సో కేర్ఫుల్ గా ట్రేడ్ చేయాలి. ఇప్పటికి వీ టుక్ 3 trades గైస్. 3 or 2, both are winning. So let's see. Tough market, I will say, really a tough market. ఇప్పుడు ఇది ఈ స్వింగ్ లో ఒకసారి మార్క్ చేద్దాం. ఈ మొత్తంకి స్వింగ్, ఐ మీన్ మొత్తం ఈ రీసెంట్ స్వింగ్స్ లో ఇది లోయెస్ట్ స్వింగ్. సో మేబీ మార్కెట్ ఈ స్వింగ్ లోకి వస్తే వి విల్ సీ. ఓకే, ఇది ఒక రీసెంట్ సపోర్ట్ లెవెల్ కాదు, మీకు గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఓకే, నో కన్ఫర్మేషన్ ప్రైస్ ప్రాపర్ గా లేదు, సో ఐ డోంట్ టేక్ ఇట్ రైట్ దేర్. మనకి కొద్దిగా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉంది, మనకి యువర్ బ్రెయిన్ అండ్ యువర్ మైండ్ సేస్ యా గో ఫర్ బై, దెన్ గో ఫర్ బై, గో ఫర్ సెల్, గో ఫర్ సెల్. ఓకే, బికాస్ నాలెడ్జ్ అండ్ కన్విక్షన్ అయితే ఉండాలి. యాక్చువల్గా నాకు ఇక్కడ బ్రెయిన్ ఏమో ఏం చెప్పిందంటే సెల్ సైడ్ వెళ్ళమని, హార్ట్ ఏమో బై అని, రెండు కాన్ఫ్లిక్ట్ అయ్యానికి ట్రేడ్ తీసుకోలేదు. ఓకే, బ్రెయిన్ ఏమో కొంచెం నాలెడ్జ్ యూస్ చేస్తుంది, హార్ట్ ఏమో ఇంకేదో యూస్ చేస్తుంది. ఐ డోంట్ నో గైస్, లెట్స్ సీ. ఓకే, ఇక్కడ వి రీచ్డ్ అవర్ స్వింగ్ హై అగైన్. ఇది ఇలా పెట్టుకుందాం మార్క్ చేసి యాస్ ఎ జోన్. ఓకే, సో మార్కెట్ ఈ జోన్ ని టచ్ చేసింది, and taking rejection, but as far as I know ఇది బ్రేక్ చేయాలి గైస్. ఓకే,
నేను బై సైడ్ వెళ్తున్నా. లెట్స్ వెయిట్ అండ్ సీ టిల్ ద లాస్ట్ సెకండ్. ఓకే, చాలా సేఫ్టీ తెలియని బై సైడ్. సో చూద్దాం ఏమవుతుందో. వాట్స్ ద టైం? 10 minutes. Let's wait till the last second, guys. ఓకే. అది గైస్ ఎక్స్పెక్ట్ చేసేది బ్రేక్ చేస్తుందని చూసారు. అందుకే నేను బై సైడ్ వెళ్ళా. ఇక్కడ నా హార్ట్ అండ్ మైండ్ రెండు బై సైడ్ చెప్పాను. సో ఐ వాంటెడ్ ఇట్ అండ్ వి టుక్ ఇట్. పర్ఫెక్ట్ గైస్. ఎందుకు వెళ్ళా ఇలా బై సైడ్ అంటే, ఇప్పుడు చూడండి దిస్ నేను ఒక జోన్ లో డ్రా చేసాను. ఎందుకంటే ఈ స్టాక్ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాని కన్సిడర్ చేసి ఈ విక్స్ ని కన్సిడర్ చేసి ఒక జోన్ లో డ్రా చేశాను. మార్కెట్ ఆల్రెడీ క్లియర్ చేస్తా. మార్కెట్ ఆల్రెడీ ఈ జోన్ కి వెళ్ళింది, కొద్దిగా రిజెక్షన్ ఇచ్చింది. బట్ ఏంటంటే ఈ క్యాండిల్స్ అనేవి ఈ ఉంది కదా, ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసింది గైస్, పైకి వెళ్ళింది. ఇప్పుడు సెల్ సైడ్ ఇప్పుడు వెళ్తాం, ఈ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేస్తే మనకి సెల్లర్ స్ట్రెంత్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ హై బ్రేక్ చేసింది, వెళ్ళింది. అండ్ ఈ క్యాండిల్ ఇది చూసారా, విక్ విక్ పైకి వెళ్ళి వచ్చింది గైస్. అంటే స్టిల్ ఇట్ షోయింగ్ దట్ బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ లెవెల్. సో నేను అందుకే బై సైడ్ వెళ్ళాను. ఇప్పుడు ఈ నెక్స్ట్ క్యాండిల్ ఉందా, ఇది కంప్లీట్ జోన్ ని మిటిగేట్ చేస్తుంది. ఓకే, మిటిగేట్ చేసే కంటే ఈ స్వీప్ చేసాక అప్పుడు మనకి సెల్ సైడ్ వచ్చింది. ఎందుకంటే ఈ జోన్ లో చాలా లిక్విడిటీ ప్లేస్ అయి ఉంది. అందుకే ఈ జోన్ మొత్తాన్ని స్వీప్ చేసాక వీ గాట్ ఏ సెల్లింగ్ సైడ్. అండ్ హోల్ ట్రెండ్ చూసుకుంటే డౌన్వర్డ్స్. సో ఇక్కడ మనం సెల్ సైడ్ వెళ్ళొచ్చు యాక్చువల్ గా, బట్ ఆల్రెడీ క్యాండిల్ కిందకి వచ్చేసింది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ట్రేడ్ దేర్. ఓకే, let's wait. ఇంకొక one trade if we take also. We took 3 or 4 trades, guys. We won every trade. But market is too volatile, so please be careful and take less risk. మిస్ అయ్యాం guys, మిస్ అయ్యాం. ఈ లెవెల్ దగ్గరకు రాగానే వాంట్ టు టేక్ ఎ బై ట్రేడ్. నేను ఈ లెవెల్ ని స్వింగ్ లో మార్క్ చేస్తుంటే స్వింగ్ ఇదిలో, సో వీ కెన్ ఎక్స్పెక్ట్ రిజెక్షన్ ఫ్రమ్ దేర్. అది మిస్ అయ్యాం మనం. ఇంకా నేను ఈ ట్రెండ్ లైన్ కూడా డిలీట్ చేసిన, ఇట్స్ బీన్ మిటిగేటెడ్ అండ్ యూస్డ్. సో ఓకే లెట్స్ వెయిట్ గైస్. మనం దాన్ని చూసాం కదా, ప్రతి స్వింగ్ లో నేను మార్క్ చేసి ఉంచుకున్నాం కదా. ఇది నేను ఈ స్వింగ్ లో టచ్ చేస్తే బై సైడ్ వెళ్దాం అనుకున్నా. హోల్డ్ ఆన్, స్వింగ్ ని బ్రేక్ చేసింది, స్వింగ్ ని బ్రేక్ చేసింది. సో ఓ స్ట్రాంగ్ సెల్లర్స్ గైస్, స్ట్రాంగ్ సెల్లర్స్. బట్ స్టిల్ ఐ ఎక్స్పెక్ట్ ఎ రివర్సల్. ఒకవేళ నాకు ఈ జోన్ టచ్ చేసి క్యాండిల్ వస్తే, ఓ చూసారా మన జోన్ నుంచి గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఒకవేళ మళ్ళీ కిందకి వస్తే నేను బై సైడ్ వెళ్తాను. మనం బై సైడ్ గురించి కదా వెయిట్ చేస్తున్నాం, స్వింగ్ లో దగ్గర. మిస్ అయింది ఇది కూడా. ఒక ఫ్యూ సెకండ్స్ చాలు, ఫ్యూ సెకండ్స్ ముందు నేను ఈ జోన్ డ్రా చేసుకొని ఉంటుంటే మేబీ నేను ఈ ట్రేడ్ లో బై సైడ్ వెళ్ళేవాడిని. బట్ ఆల్రెడీ లీవ్ ఇట్. ఇట్స్ ఎ గుడ్ సపోర్ట్ ట్రెండ్ లైన్ అండ్ చూద్దాం. అండ్ చూసారు రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ యూరో యూఎస్టీలో మళ్ళీ. ఓకే, అండ్ మన ట్రెండ్ లైన్ సపోర్ట్. అండ్ స్టిల్ నాకు తెలిసి ఇదేదో నాకు ట్రాప్ లాగా అనిపిస్తుంది. ఓకే, మేబీ ఈ జోన్ టచ్ చేస్తే నేను బై సైడ్ వెళ్తాను. ఓకే, ఈ జోన్ అండ్ ఈ ట్రెండ్ లైన్ ఒకవేళ టచ్ చేస్తే నేను బై సైడ్ ట్రేడ్ తీసుకుంటా. ఓకే, కమ్ ఆన్, వీ హ్యావ్ ఫ్యూ సెకండ్స్. 9, 8, 7, 6. ఈ జోన్ టచ్ చేయాలి. 3, 2, 1, 0. No guys, it didn't touch, so no trade. Okay, USD JPY is complete downtrend. ఓకే, ఇది ఒక బిగ్ సెల్లింగ్ క్యాండిల్. తర్వాత ఇది ఒక జస్ట్ ఒక రిట్రేస్మెంట్ గైస్. బయర్స్ అండ్ ఓల్డ్ ట్రాప్ అంతే ఇది. సో దిల్ బి బిగ్ క్యాండిల్ కమింగ్ డౌన్ హియర్. ఓకే, నాకు తెలిసి ఇది గ్రీన్ అయితే నెక్స్ట్ వన్ నేను సెల్ సైడ్ వెళ్తా. ఓకే, చూసారా నేను అందుకే బై సైడ్ వెళ్ళలేదు. లెట్స్ వెయిట్ టిల్ ద లాస్ట్ సెకండ్. ఓకే, చూసారు యాక్చువల్గా ఈ ప్యాటర్న్ ఫాలో అయితే ఇది ఏమవుతుంది, గ్రీన్ అవుతుంది, రెడ్ అయింది. అందుకే ఇలాంటి చెత్తవని ఎవరు చెప్పిన చేయొద్దు. ప్యాటర్న్ అంతే తీసేసుకోండి. దట్స్ ఆల్, ఇట్స్ ఆల్ బుల్షిట్ గైస్. ఓకే, జస్ట్ ఫాలో యువర్ ప్రైస్ యాక్షన్, దట్స్ ఆల్. నా ఉద్దేశం ప్రకారం అయితే
this should be a sell trade, guys. So నేను sell కి enter అయ్యాను. So let's see how this goes. Okay. What is this? నేను అక్కడ ట్రేడ్ చేసిపోయి ఇక్కడ మన పర్ఫెక్ట్ షూట్ షాట్ గైస్. ఇక్కడ ఇప్పుడు దాకా వీక్ చేసాం. నేను ఏం చెప్పాను, ఈ లెవెల్ టచ్ అయితే చాలు మనం బై సైడ్ వెళ్దాం. చూసారా, బిగ్ గ్రీన్ క్యాండిల్ గైస్. ఓకే, సింపుల్. ఐ షుడ్ హ్యావ్ వెయిటెడ్ హియర్ బట్ ఐ టుక్ ఎ ట్రేడ్ దేర్. మిస్ అయ్యాం. ఇది పర్ఫెక్ట్ ట్రేడ్, మనం ఇంత ముందుకు వెయిట్ చేసిన ట్రేడ్. బట్ ఇట్స్ ఓకే, నేను ఏ ట్రేడ్ కూడా విన్ అయ్యాను కాబట్టి. మీకు చెప్పానా, ఇది ఒక బయస్ ట్రాప్ రిట్రేస్మెంట్ గైస్. ఇది అంతే. ఎందుకంటే ట్రెండ్ ఏంటి, హ్యూస్టన్ డౌన్వర్డ్స్. వీళ్ళందరూ జస్ట్ చిన్నపిల్లలు అనమాట. వీళ్ళందరినీ ఇవ్వడం ఒక రెడ్ క్యాండిల్ ఇలాగ వీళ్ళందరినీ ట్రాప్ చేయడం గ్యారంటీగా వస్తుంది మార్కెట్. ఎందుకంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ ఆల్మోస్ట్ డౌన్ సైడ్. మీరు చూస్తే డౌన్ సైడ్ చూడండి, బిగ్ బిగ్ రెడ్ క్యాండిల్స్ ఇవన్నీ చూడండి. అంటే ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు? ఇంత పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్ ఉంటే దాని మీనింగ్ ఏంటి? బయర్స్ సెల్లర్స్ ఆర్ స్ట్రాంగ్. గ్రీన్స్ ఎక్కడ చూడండి చిన్న చిన్నవి, ఓ ఎవరో వచ్చింది బట్ డజంట్ మ్యాటర్. ఇవన్నీ చిన్న చిన్నవి గైస్. సో ఇట్ క్లియర్లీ మనకు తెలిసిపోతుంది ఏంటి, సెల్లర్స్ అసలు పీక్ స్ట్రాంగ్ లో ఉన్నారు, బయర్స్ వాళ్ళందరూ వీక్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఇంత వీక్ బయర్స్ పైకి వెళ్తున్నారు. ఎక్కడ దాకా వెళ్తారు? సెల్లర్సే రావాలి మళ్ళీ. సో ఈ సెల్లర్స్ అనేవాళ్ళు టార్గెట్ ఏంటి నెక్స్ట్, ఈ స్వింగ్ లో ఇక్కడ దాకా వస్తారు. ఓకే, ఎనీవేస్ గైస్, ఐ హోప్ యూ అండర్స్టూడ్. నేను ప్రతిదీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అండ్ 16 minutes అయిపోయింది, we crossed over 15 minutes. So I want to end this session for now, and please guys subscribe to the channel. They encourage me, support me, give you a great content coming days. And please support me guys, subscribe, comment cheyandi, like cheyandi, and share cheyandi guys. And I will end this session now. I wish you all a happy and safe trading. Have a good day guys. Bye.